ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ సైతం, బాగా చదువుకున్న లేడీ సైతం, చదువుకొని కూడా జాబ్ రాని వాళ్ళు, జాబ్ వచ్చినా సరిపోలేని వాళ్ళు, రిస్క్ తీసుకునే వాళ్ళు, డబ్బులు బాగా ఉండి పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్ళు, ఈరోజు పొలిటికల్ లీడర్లు, తర్వాత పోలీస్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక సమాధానంగా ఓడిపోతా అనుకున్న దగ్గరనే గెలుపు చూపించినని నాకైతే ఈ సక్సెస్ నేను చాలా అనుకుంటున్నా. కానీ మీరు కూడా ఎవరైతే వెస్టేజ్లను నమ్మి వస్తున్నారో మీకోసం మీరే రండి, మీకు మీరే క్లారిటీ తీసుకోండి. నాకు నేను క్లారిటీ తీసుకున్నా, కంపల్సరీ ఇందులో గెలుస్తా అన్న ధైర్యం నాకు వచ్చింది, నిలబడతా అన్న నమ్మకం నాకు వచ్చింది, నా మీద నాకు నమ్మకం వచ్చింది. కాబట్టి వెస్టేజ్లో 3 సంవత్సరాల్లో ఏ రోజు నేనైతే కష్టం అనుకోలేదు. ఎందుకంటే నా ముందు గోల్ డ్రీమ్ బలంగా ఉంది. గెలవాలి గెలవాలి, చనిపోయే లోపు గెలిచే చూపించాలి. మన అమ్మ నాన్నల ముందు వాళ్ళు పోయే లోపు మన గెలుపు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి. ఎసాను. సో అందుకనే పోయిన తర్వాత నా సక్సెస్ చూస్తే బాగుండు, నా గెలుపు చూస్తే బాగుండు అని బాధపడడం కంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం గెలవాలి. ఎసాను.